అని అర్థమైందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. 10 ఏళ్ల తర్వాత కేసీఆర్కు ప్రజలు గుర్తుకొచ్చారని దయాకర్ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఇబ్బందులు పట్టించుకొని కేసీఆర్ ఓడిపోగానే పర్యటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ముసలి కన్నీళ్లు పెట్టినా ఎవరూ పట్టించుకోరన్నారు. రైతులను ప్రజలను ఆదుకునే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని దయాకర్ చెప్పుకొచ్చారు. ఉనికి కోసం రైతు బాట తప్పితే పొలాల్లో పంటలు నష్టపోతుంటే పండిన పంటలు రోడ్ల మీద ఆరబోసుకొని ఎండబెట్టుకొని మొలకలెత్తినా పట్టించుకొని కేసీఆర్ ఇలా రైతుల కోసం మొసలి కన్నీరు కారవడం చూస్తుంటే మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఇలా రైతు పంట కొనకపోతే ఏ విధంగా రైతు నష్టపోయిండో కనీసం తెలియదు. కాబట్టి ఇలా రైతులు నన్ను నష్టం చేసిందనే ఉద్దేశంతో మళ్ళా ప్రాధేయపడడానికి ఇలా పొలం బాట అని పట్టిన జనం బాట విడిచిన కేసీఆర్ గారిని రైతులు కాదు కదా ఇంకెవరు నమ్మే స్థితిలో లేరు. ఎన్నికలు రాజకీయాలు తప్ప రైతుల సమస్యలు ప్రజల సమస్యలు పట్టించుకొని కేసీఆర్ గారిని ప్రజలు నమ్ముతారని అనుకోవడం అనేది డొల్ల. ఇప్పటికైనా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా అధికార పక్షంతో సహకరించే విధంగా ఉండండి. మీరు నీళ్లు ఇవ్వకపోతేనే మీ ప్రాజెక్టులో డొల్లతనమే ఇలా రైతులకి కష్టాలు తీసుకొస్తున్నారు. ఇలా అప్పులు తీసుకొచ్చి 1000 కోట్ల అప్పులు తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టిన పరిస్థితి. పవర్ పేరు మీద ఉచిత కరెంట్ పేరు మీద ఇలా ఆ పవర్ను అమ్ముకొని ఇలా ఏ విధంగా రైతులకు నష్టం చేసిందో కూడా రేపు భవిష్యత్తులో